మాస్టర్ గారి మాటగా చెప్పుకుంటూ ఉన్నాము. మన రికార్డింగ్ నెంబర్ ఇక్కడ 104 అన్నమాట. అలాగే 15th చాప్టర్ 15వ అధ్యాయమైన పురుషోత్తమ ప్రాప్తి యోగంలో మనం ఇప్పుడు 2వ శ్లోకం నుంచి చెప్పుకోబోతున్నాము. ఇక్కడ హెడ్డింగ్ నీలోని అశ్వత్థము, అంటే మనలో చెట్టు ఉంది, ఒక వృక్షంగా భావించాలి సృష్టినంతా. అదే అశ్వత్థ వృక్షం అని కృష్ణుడు చెప్పాడు, చెట్టు తల్ల కిందులుగా ఉంటుందని ముందర చదువుకున్నాం మనం. ఇది ఇంకా ఎంత ఇంపార్టెంట్గా అనిపిస్తోందంటే నాకు ఈ పర్టికులర్గా నీలోని అశ్వత్థం అనేది మనం ఏం చేయాలో ఇక్కడ బాగా గైడ్ చేశారు, కానీ అంత ఈజీగా అర్థం కాదు. ఐ విల్ ట్రై మై బెస్ట్. నేనేం చేస్తున్నానో నేను కూడా నేర్చుకుంటున్నా, ఇది చదివి ఏది చెయ్యాలో నేనేం చేద్దాం అనుకుంటున్నానో అదే చెప్తాను. ఏది ఒక విధంగా చెప్పాలంటే ఇది చదివిన తర్వాత నేను ఆల్రెడీ దాంట్లో దూకినట్టే చెప్పొచ్చు. స్లోగా మనం దూకటం అంటే ఆగటం నేర్చుకోవటమే, యాక్చువల్గా వేగం అంటే ఆగటమే, అది అసలు విషయం. ఆగినప్పుడు మన ప్రకృతి మనల్ని తీసేసుకుంటుంది తన రొటీన్లోకి అంటే మనల్ని కూడా తనలో కలుపుకొని మన చెయ్యి విడిగా ఉండి మనం ఒక ప్రయత్నం చేయటం కాకుండా జరగనిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఒక పెళ్లి పనులు జరుగుతూ ఉన్నాయి ఒక ఇంట్లో, మనం వెళ్ళి ఏం చేయను అని అడగకుండా అక్కడ ఆగితే ఒక్క నిమిషం ఎవరేం చేస్తున్నారో మనకు తెలుస్తుంది. ఆటోమేటిక్గా మనం దూరిపోతాం. ఎక్కడొక్కడ వాళ్ళు ఎలవ్ చేస్తారు, ఎందుకంటే హెల్ప్ కావాల్సిన పరిస్థితి అది. అలా కాకుండా ప్రతి వాళ్ళని నేనేం చేయాలని మనం విపరీతంగా ఆలోచించటం కాదు, అక్కడ ఆగటమే. ఇక్కడ కూడా అదే. అంత బాగా నాకు చాలా నచ్చింది ఇది. కాకపోతే జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇది ఈ మహావృక్షం మనకి చక్కగా దర్శనం కావాలంటే మనలో చూసుకోవాలి, ఈ వృక్షాన్ని బయట చూడటం కాదు అని చెబుతున్నారు ఇక్కడ మాస్టర్ గారు. మనం అసలు ఏ పనైనా ఎట్లా చేస్తాం, ఏ పనికైనా ఏది కారణం అంటే మన మనస్సే కారణం. ఈ మనస్సు ఏం చేస్తుంది, బుద్ధి వాటి హెల్ప్ తీసుకొని ఈ పని ఇట్లా చేయాలని నిర్ణయించి దేహం ద్వారా ఆ నిర్ణయం అమలు పరుస్తాం. మనకి ఇంత వివరం తెలియదు, నేనే చేస్తున్నాను అనే భావం మనకు ఉంది కాబట్టి ఇది ఎలా జరుగుతోందో మనం ఇన్నాళ్ళు గమనిస్తే ఏం తెలుస్తుంది, మనస్సు ఆజ్ఞలు జారీ చేస్తుంది, బుద్ధి సహాయం తీసుకొని కాళ్ళు చేతులు దేహం అంతా కూడా ఆచరిస్తోంది అని చెప్పి మనకు అర్థమవుతుంది. ఫస్ట్ అది మనం క్లియర్గా అది నిజమే అనే విషయం తెలుసుకోవాలి. ఎందుకంటే మొట్టమొదట 1, 2, 3, 4 నంబర్లు రాయటం చేతగాని వాడికి పెద్ద పెద్ద లెక్కలు ఇస్తే ఎలా చెయ్యలేడో, ఇక్కడ ఫండమెంటల్ ఏంటంటే మనం ఎలా ప్రవర్తిస్తున్నాము, మన దేహం ఎలా ప్రవర్తిస్తోంది, మన మనస్సు ఎలా ప్రవర్తిస్తోందని గమనించుకోవాలి. ఓవర్ నైట్ ఏదో నేర్చేసుకోవాలని జంప్ చేయకూడదు. ఇక్కడ ఆగటమే జంప్ చేయడం. ఆగినప్పుడు టక్కుమని మనకు ఒక మెట్టు ఎదురుకుండా కనపడుతుంది, అప్పుడు ఆ మెట్టు ఎక్కడం ఈజీ అవుతుంది. ఆగకుండా ఉన్నప్పుడు మెట్లు కనపడవు, సోపాన క్రమం అంతా మాయమైపోతుంది, మొహం బగలగొట్టుకుంటూ నేర్చుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా మనం కొంచెం ఆగి మన ఇష్ట దైవాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. ఆ దైవం ఎంత శక్తిమంతుడంటే ఆయన ఏమిటంటారంటే ఘటనా సమర్థుడు అని పేరు. ఐఎమ్ సారీ, ఇది నా స్వంతమైన విషయం, నా అనుభవంలో చెబుతున్నాను. ఏ పురాణాలని నేను డిఫర్ చేయటం లేదు, ఏ తత్వాన్ని డిఫర్ చేయటం లేదని నాకు తెలుసు. ఏమిటంటే ఘటనా సమర్థుడు అంటే చెయ్యగలడు, చేయకుండా ఉండగలడు, చేయించగలడు. ఆయన వల్ల ఈ పని కాదు అని చెప్పడానికి వీల్లేదు. అటువంటి వాడి చెయ్యి మనం పట్టుకున్నాము, అటువంటి వాడి ఒళ్ళో మనం ఉన్నాము, ఆయనే చూసుకుంటాడు అనే విషయం గనక మనకు రూఢి అవ్వకపోతే ఈ మహాసముద్రంలో మనం కొట్టుకుపోతాం, కింద మీద పడిపోతాం, చాలా కష్టపడతాం. అసలు వస్తువు ఏమిటి, ఇక్కడ మనని దాటి ఏదో ఉన్నది, ఒక మహాశక్తి. ఆ మహాశక్తి వల్లే ఇంత సృష్టి జరుగుతోంది. ఇక్కడ మనం చిన్న చిన్న విషయాలు పట్టుకొని వాళ్ళు ఇట్లా, వీళ్ళు ఇట్లా, నా తమ్ముడు ఇట్లా, నా చెల్లెలు ఇట్లా, నా మరదలు ఇట్లా, మా బావగారు ఇట్లా, మా అత్తగారు ఇట్లా, దీనివల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదు. మనకు కానీ మన పిల్లలకు కానీ, మన పిల్లలకు మనం ఆస్తులు ఇస్తే ఖర్చు పెట్టుకుంటారు అంతే. ఇది ఏమి ఉపయోగమైన సబ్జెక్ట్ ఏమిటంటే మన గురించి మనం కొద్దిగా ఆలోచించుకొని మనం ఏం చేస్తున్నాం, ఏం చేయాలి, చుట్టూ ఏం జరుగుతుంది, ఎంత సృష్టి జరుగుతుంది అసలు.
మనకి పంచభూతాత్మకమైన సృష్టి ఎంత అద్భుతంగా ఉంది. నీళ్లు లేకపోతే ఒక క్షణం గడవదు, గాలి లేకపోతే బతికుండము, భూమి మీద భూమాత చక్కగా మనకు ఆశ్రయం ఇస్తుంది. ఈ విషయాలన్నీ మనమేం గమనించట్లా. నేనున్నాను, నేను చేస్తున్నాను అనే భావం అన్నిటినీ మింగేస్తుంది. ఇది కూడా సృష్టిలో ఉన్నదే. ఎందుకంటే నాటకం ఆడించాలి. నాటకం ఆడించాలంటే ఆ సూత్రధారి మన చేత అనేక పనులు చేయిస్తాడు. అక్కడ ఒక సూత్రధారి ఉన్నాడు, మన చేత ఆయన చేయిస్తున్నాడు. మనలో దూరి ఆయనే మనంగానే ఉన్నాడు, ఆయనే మనంగా ఉన్నాడు. జరుగుతున్నాయి ఇవన్నీ, మనకు బాధ్యత లేదు అని బాగా గట్టిగా రూఢి అయ్యే వరకు ఇందులో ఈ పుస్తకంలో ఉన్నవి మనం ఏమీ చెయ్యలేం. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే ఇది మానవ మాతృలకు అయ్యే పని కాదు. ఇక్కడ చెబుతూ ఉన్నది ఫస్ట్ విషయం అర్థం చేసుకోవాలి. విషయం అర్థం చేసుకోవాలంటే దైవాన్ని నమ్ముకోవాలి. దైవానుగ్రహం లేకుండా ఏ శాస్త్ర దర్శనము కాదు అని ప్రతి పురాణంలో చెప్తారు. దైవాన్ని వదిలేసేస్తే అది సైన్స్ అయిపోతుంది. సైన్స్లో ఏమిటి ప్రాబ్లము? యాక్చువల్గా సైంటిస్టులకి మన ఋషులకి ఏమిటి తేడా? సైంటిస్టులందరూ కూడా పరమానందయ్య శిష్యులు లాంటి వాళ్ళు. తప్పు లేదు, వాళ్ళు పరమానందయ్య శిష్యులందరూ చాలా గొప్పవాళ్ళు. కానీ వాళ్ళు చేసే చిన్న పొరపాటు ఏంటంటే తమని లెక్కలో కలుపుకోరు. అదొక్కటే అక్కడ, అంతకంటే ఇంకేం లేదు. మహానుభావులు వాళ్ళందరూ కూడా ఋషులే. ఆ రూపంలో మనకి కథ తెలియజేయడానికి, మనకి మన కర్తవ్యం తెలియడానికి వచ్చిన వాళ్ళే తప్ప ఈ సైంటిస్టులు కూడా అమ్మవారి సృష్టే కదా, ఈ సైంటిస్టులు కూడా పరమాత్మ సృష్టే కదా. వాళ్ళు ఏమన్నా విడిగా ఉన్నారా? సైంటిస్టులుగా ఉన్నవాళ్ళు కూడా పరమాత్మే కదా. అంటే మన దృష్టిలో చిన్న చూపు ఎవరి మీద పెట్టుకోకూడదు. ఎవరి మీదైనా మనం చిన్న చూపు పెడితే వాళ్ళకే నష్టం లేదు, మనకి నష్టం. అంటే భగవంతుడిని అక్కడ మర్చిపోతున్నాం మనం. అంతకంటే మహాపరాధం ఏముంది? మహాపరాధం అంటే ఏమిటి? మనకేది అపకారం చేస్తుందో అదే మహాపరాధం. అంతకంటే ఏదో ఒక అపరాధాలు శిక్షలు కాదు ఇక్కడ. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే పరమాత్మ ఉన్నాడు, ఈ చుట్టూతా జరిగే విషయాలన్నీ కూడా మన శక్తికి మించినవి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేనున్నాను, నేను చేస్తున్నాను అని మనం అనుకుంటున్నాము. అంతదాకా ఎందుకు? మన బీపీ సరిగా ఉండి, మన హార్ట్ బీట్ సరిగా ఉండి, మన మనస్సు సరిగా ఉండి, అప్పుడు మనం ఏ పనైనా చేయగలుగుతాం. వీటిలో ఏ కొంచెం, నేను చెప్పింది కొంచెం నెంబరే చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయి. దేహంలో అరుగుదల సరిగా ఉండాలి, ఆకలి ఉండాలి, ఒకటి కాదు లక్షలు ఉన్నాయి. వీటిలో ఏ ఒక్కటి కుంటుబడినా మనం ఏమీ చేయలేం. మళ్ళీ అడ్జస్ట్ ఎట్లా అవుతుంది? డాక్టర్ మందిస్తే అవుతుంది. డాక్టర్ మందిస్తే అది అరిగి వంట పట్టాలి కదా. ఆ సిస్టమ్ కూడా భగవంతుడి చేతిలోనే ఉంది. మొత్తం అంతా భగవంతుడి చేతిలోనే ఉంది. మందుగా ఉన్నది భగవంతుడే, డాక్టర్గా ఉన్నది భగవంతుడే, మనంగా ఉన్నది భగవంతుడే. మనము వేరు అని సపరేట్ చేసుకున్నందువల్ల మనకి ఇంత సమస్యలు వచ్చినాయి. సమస్యలు అని కూడా ఎందుకు అనాల్సి వస్తుందంటే ఇదంతా ఒక రోల్ ప్లే కోసమనే వచ్చినాయి. రోల్ ప్లేలో ఇరుక్కుపోకుండా ఆ తండ్రి చెప్పినట్టుగా చేయటం ఎట్లాగో నేర్చుకుంటే చాలు. ఇప్పుడు కంపెనీల్లో చాలా సిస్టమ్స్ ఉంటాయి. ఆ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతారు వీళ్ళందరూ. వీళ్ళ స్వతంత్రించి వీళ్ళు ఏదైనా చేస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. వీళ్ళ తలకి చుట్టుకుంటాయి వచ్చేటటువంటి రిజల్ట్స్ అన్నీ కూడా. వీడు ఇట్లా చేసినందువల్ల ఇది అయింది. అది మనకందరికీ తెలుసు. అందరూ బోల్డ్ మంది, చాలామంది అందరూ ఉద్యోగాలు చేసేవాళ్లే కదా. ఒక సిస్టంలో హెడ్ చెప్పినట్టు వెళ్ళకపోతే ఒక కార్య నిర్ణేత ఉంటాడు ఒక ఆయన, ఇది ఇలా జరగాలి అని చెబుతాడు. అంతదాకా ఎందుకు? కంప్యూటర్ చెప్పినట్టు మనం వినకపోతే అది పనిచేయదు. ఆ సిస్టమ్ ప్రకారం మనం వెళ్ళాల్సిందే. మనం ఏ బటన్ నొక్కాలో ఆ బటనే నొక్కాలి. వేరే బటన్ నొక్కితే గల్లంత అయిపోతుంది. మరి సృష్టి సంగతి ఏమిటి? సృష్టి కన్నా మించిన కంప్యూటర్ ఉంది. కంప్యూటర్ బ్రెయిన్ ఎక్కడి నుంచి వచ్చింది? సృష్టిలో లేనిది కొత్తగా రాలేదు కదా. ఆ పరమాత్మే అన్నిటికీ ముఖ్యమైనటువంటి వాడు. ఆ పరమాత్మను నమ్ముకుంటే అవని పని లేదు. ఒక ఇంట్లో మనకు ఒక పని అవ్వాలంటే ఆ ఇంటి యజమానిని నమ్ముకోక తప్పదు. ఇక్కడ మన పని కాదు, ఇది అందరి పని. మన పని ఇంక్లూడ్స్ ఏమిటి? మన పని నా రోల్ ప్లే నేను సరిగ్గా చేయాలి, నేను అటు ఇటు పోకుండా నువ్వే రక్షించాలి. నాకు చేత కాదు, నేను విడిగా లేను, ఇన్నాళ్ళు ఉన్నానని అనుకుంటున్నా అని ఫస్ట్ అర్థం చేసుకొని మనలోని వృక్షము నీలోని అశ్వత్థము అని ఇక్కడ క్లియర్గా రాశారు. మనలో ఏం జరుగుతుందో తెలుసుకొని పరమాత్మ అనే పట్టుగొమ్మ వదలకుండా, అంటే మనకు ఒక యాంకరింగ్, మన చెయ్యి ఒక ఆయన చేతిలో పెట్టాం, ఆయన ఉన్నాడనే ధైర్యంతోనే మనం జీవితం గడుస్తుంది, వేరే ఇంకేమీ లేదు అనేటటువంటి గట్టి విషయం తెలుసుకుని గట్టిగా పట్టుకోవాలి.
గట్టిగా పట్టుకోవడం అంటే ఏంటి? పడిపోతుంటాం, ఎవరికైనా సహజం. ఇన్నాళ్ళు లేనిది ఇవాళ ఎట్లా వస్తుంది? మధ్యలో మర్చిపోతాం, మర్చిపోయి ఈ సంసారంలో పడతాం. మళ్ళీ వెనక్కి రావటం నేర్చుకోవాలి. మరల వెనక్కి మరలవలెను అని చెప్పారు ఎక్కడో. మళ్ళీ వెనక్కు పొరపాటు పడ్డాన మంచిదే. తప్పటడుగులు వేస్తూ పడిపోతుంటారు పిల్లలు, మళ్ళీ లేస్తారు. ఎంత హాయిగా లేచి మళ్ళీ నడవటం నేర్చుకుంటారు. అదే సిస్టమ్ ఇక్కడ. నేను కూడా అసలు ధైర్యాన్ని వదలకూడదు. మన వల్ల కాని పని అనేదే లేదు. ఎందువల్లంటే మనంగా ఉన్నది ఆ పరమాత్మ వస్తువు, ఆ చైతన్య వస్తువు. మనం కేవలం దేహము, పేరు, నామరూపాత్మకమైన మనుషులం కాదు మనం. అదే రమణ మహర్షి అంటారు, నేను పందిని కాదు, కుక్కని కాదు, ఎద్దుని కాదు అంటావు, బాగానే ఉంది. నేను మనిషినని ఇక్కడ ఇరుక్కున్నావేంటంటారు. నేను మనిషిని కూడా కాదు. నేను నీ చేతిలో ఒక పరికరాన్ని, తండ్రి తల్లి నువ్వే చూసుకోవాలి. నేను జాగ్రత్తగా అడుగు వేసేటట్టుగా నువ్వే చేయాలి. పడిపోతే మళ్ళీ లేస్తాం. ఎందుకంటే అసలు యాంకరింగ్ వదలకూడదు, అసలు వస్తువు వదలకూడదు. వదిలినప్పుడు ఏమవుతుందంటే కింద పడినప్పుడు తీసుకునే నిర్ణయాలు మళ్ళీ మనకి కర్మబంధాన్ని ఎట్లా కలగజేస్తాయో ఈ చాప్టర్లో ఎంత బాగానో చెప్పారు. ఇక్కడ మళ్ళీ చదువుకుందాం మనం. ఈ మహావృక్షం చక్కగా దర్శనం కావాలంటే మనము ఆ వృక్షాన్ని చూడటం నేర్చుకోవాలి. మనం ఏ పని చేసినా కూడా దానికి కారణం ఏంటంటే మన మనస్సు, బుద్ధి మొదలైన వాటి హెల్ప్ తీసుకొని మనసు ఇలా చెయ్యాలి అని చెబుతుందిట. చెప్పినప్పుడు కాళ్ళు, చేతులు, ఇంద్రియాలు, కర్మేంద్రియాలు అంటారు. పని చేసే ఇంద్రియాలని కర్మేంద్రియాలు అంటారు. కర్మేంద్రియాలు ఆ పని చేస్తాయి. అంటే మూలమైన ఆలోచనా శక్తి గల శిరస్సును అంతా, అంటే మన తలకాయ తీసి పక్కన పెడితే శరీరం ఏం చేయలేదు. తలకాయ తీసి అంటే ఏ ఆలోచన అంటే నిద్రపోతున్నాము, అప్పుడు తలకాయ లేదు మనకి. ఏం పని చేయకుండా పడుంది కదా దేహం. లేచాక తలకాయ లేస్తుంది, లేవంగానే మొదలు పెడుతుంది దేహం పనిచేయటం. అది చెబుతూ ఉన్నారు ఇక్కడ. ఇందాక మనం అనుకున్నది కూడా కొంత మటుకు ఇక్కడ వచ్చింది. అంటే నేను చెప్పాను కదా, తల్లోనేమో వేళ్ళు ఉంటాయి, దేహావయవాలన్నీ కొమ్మలు, ఆకులు అనుకోవచ్చు అని. అది కొంచెంగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అంటే మూలమైన ఆలోచన శక్తి ఉన్న శిరస్సు, దానికి కార్యరూపం ఇచ్చే కాళ్ళు, చేతులేమో కింద ఉన్నాయి, శిరస్సు ఏమో పైనుంది. మన శరీర వ్యూహాన్నే వృక్షంగా దర్శించడం మొట్టమొదటి అభ్యాసం చేయాలి అంటున్నారు. ఫస్ట్ ఏం అలవాటు చేసుకోవాలి? పైన ఉన్నాయి వేళ్ళు, తలలో ఉన్నాయి. తలలో వచ్చిన దాన్ని చెప్పినప్పుడు దేహం ఆచరిస్తుంది. కొమ్మలు, ఆకులు లాగా దేహం ఆ పనులన్నీ, చేయవలసిన పనులన్నీ చేస్తుంది. ఇదే అని ఫస్ట్ అది అలవాటు చేసుకోవాలట. అంటే మనం దాని మీద ఫోకస్ చేయడం నేర్చుకోవాలి. నాకు ఈ ఆలోచన వచ్చింది, నేను ఇది కరెక్ట్ అనుకుని చెప్పాను. మనస్సు నిర్ణయం చేసుకోవటమే చెప్పటం దేహానికి. నేను ఇలా నిర్ణయం చేసుకున్నందువల్ల ఈ దేహం ఈ పని చేస్తుంది. అంతేగాని ఈ దేహమే నేను, నిర్ణయం చేసేవాడిని నేను, పని చేసేవాడిని నేను అని వచ్చిందా పడిపోతాం. అందుకని ఇక్కడ క్లియర్గా ఫస్ట్ ఇది అభ్యాసం చేసుకోవాలి. ఫస్ట్ ఏం అభ్యాసం చేసుకోవాలి? ఈ పని ఎలా జరుగుతుంది? ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళాలంటే టైం ఇంత అయింది కదా, ఇంకా గబగబా స్నానం చేయాలి అని బుద్ధిని సహాయం తీసుకొని మనస్సు చెప్తోంది. వెంటనే ఏం చేస్తుంది? కాళ్ళు గబగబా బాత్రూమ్ వైపు వెళ్ళి స్నానం చేసి చేతులు బట్టలు వేసేస్తోంది. ఇవన్నీ మనం ఇలా జరుగుతున్నాయి పనులు. మనస్సు చెబుతోంది, దేహం ఆచరిస్తోంది అనేది మనం బాగా మనస్సు పెట్టి ఇలా జరుగుతోంది అనేది అవగాహన బాగా చేసుకుంటేనే నెక్స్ట్ మెట్టుకు మనకు కనపడుతుంది. ఇక్కడ ఇంకా కూడా చెప్తూ ఉన్నారు మాస్టర్ గారు. ఒక స్నేహితుడు వచ్చాడు, నిన్న 100 కొబ్బరికాయలు కొట్టించాము గుళ్ళో, నీకు కూడా తీసుకొచ్చానని చెప్పి 10 కొబ్బరి చిప్పలు ఇచ్చి వెళ్ళిపోయాడు. ప్రసాదం రా ఇది అని. మనం ఏం చేస్తాము? కొద్దిగా బెల్లం కూడా ఇచ్చాడు ఆయన. ఆ బెల్లము ఒక చిన్న ముక్క తుంపి కళ్ళకద్దుకొని భక్తిగా నోట్లో వేసుకుంటాం. ఏమవుతుందిట నోట్లో వేసుకోగానే? ఎప్పుడైతే నోటికి దాన్ని రుచి తెలిసిందో భక్తి పోయి రుచి నిలబడుతుందిట. అంటే సహజంగా జరుగుతూ ఉన్నవి మనం గమనించాల్సినవి చెప్తూ ఉన్నారు. మామూలుగా ఏమవుతుంది? ఏదైనా తినాలంటే ఎందుకు తినాలి మనం అని అడుగుతున్నారు ఇక్కడ, చెబుతూ ఉన్నారు ఇక్కడ. ఏంటి ఎందుకు తినాలి? ఆకలికి, శరీరం పోషణ కోసం తినాలి. ఆకలి తీరటం అనే అవసరానికి, లేకపోతే శరీర పోషణ అనే అవసరానికి ఏదైనా తినటం అనే ఫలితం కావాలి. అంతకంటే ఇక్కడ ఇంకొక పర్పస్ ఏం లేదు. కానీ మనం ప్రసాదంగా ఒక ముక్క వేసుకోగానే అది అక్కడితో ఆగదు అంటున్నారు. అది అక్కడితో ఆగదు అని క్లియర్గా రాశారు ఇక్కడ. తిన్న వస్తువు రుచి మనస్సులో ఒక ముద్ర పడిపోతుంది. ఆ ముద్ర యొక్క స్మరణ మళ్ళీ మనస్సుని గమనించుకోవాలి. కాబట్టే మనకు ఫస్ట్
మనస్సు బుద్ధి ఎలా పనిచేస్తుంది, దేహం ఎలా పనిచేస్తుంది అని అలవాటు చేసుకోమన్నారు. ఇక్కడ ఈ చిప్ ఒక ముక్క నోట్లో పెట్టుకోగానే మనస్సు ఎట్లా పనిచేస్తుందో ఇక్కడ చెప్తూ ఉన్నారు. తిన్న వస్తువు రుచి ముద్ర పడిపోతుంది. ఆ ముద్ర యొక్క స్మరణ మనస్సులోకి వచ్చేస్తుంది. ఇంకా ఆ ముద్ర అంటే అది పల్చటి బంకమట్టి లాంటిది. మరి నేను చెప్పే ఎగ్జాంపుల్ కరెక్టో కాదో నాకు తెలియదు. ఐ ఫెల్ట్ లైక్ దట్. బ్రెయిన్ అనేది ఎంత డెలికేట్ అంటే, నేను ఎక్కడో చదివానది, దాన్ని కనుక తీసి టేబుల్ మీద పెడితే పాకిపోతుందిట. ఆ తలకి శిరస్సుగా ఉన్నటువంటి భూమిక దాన్ని పట్టి ఉంచుతుంది. దాని మీద ఇది పట్టి ఉంచబడింది తప్ప ఆ బ్రెయిన్ విడిగా తీసి మనం టేబుల్ మీద పెడితే అది స్ప్రెడ్ అయిపోతుంది. అంత పలసగా ఉంటుంది. వెరీ వెరీ డెలికేట్ వస్తువు అది. దాంట్లో ప్రతిదీ ముద్రపడిపోతుంది. పల్చటి బంకమట్టి మీద చిన్న ఇసుక రేణువు పడ్డా కూడా అక్కడ ఒక మార్కు పడిపోతుంది. ఆ రకంగా అంత శక్తి అన్నమాట దానికి. అది చెబుతూ ఉన్నారు. ఆ స్మరణ, ఒక వస్తువు తిన్నామంటే ఆ రుచి ముద్రపడిపోతుంది. ఆ ముద్ర మనస్సులో ఆగిపోయి మళ్ళీ మళ్ళీ స్మరణకు వస్తుంది. కొబ్బరికాయ చూడంగానే మొత్తం వెనక్కి వస్తుంది. ఇంకా కొంచెం పెద్ద ముక్క తిందాము అనిపిస్తుంది. ఇక రుచిపోతుంది. నిజంగా మనం కనుక గమనిస్తే, ఏదో మొదట్లో రుచి తెలుస్తుంది, 1-2 ముక్కల తర్వాత ఇంకా అది అలవాటు అయిపోతుంది. మనల్ని మనం గమనించుకుంటే తెలిసే విషయం. ఇక్కడ మాస్టర్ గారు రాయలేదు అది. మనకు అది అలవాటు, ఇంకా తిందాం అనిపిస్తుంది. తింటూ ఉంటాం కానీ ఇంకా రుచి పెద్దగా తెలియదు. కానీ తినటం ఆపలేం. నాకు కూడా జరుగుతుంది ఇది. అందుకే నేను చెప్పగలుగుతున్నా. తినటం ఆపలేం. రుచిగా ఉందని మళ్ళీ మళ్ళీ తింటాం. తర్వాత అంతా అయిపోయాక ఆయాసం వస్తుంది. ఆయాసం వచ్చాక తెలుస్తుంది, ఓహో ఇది ఎందుకు తిన్నాను, ఏం పెద్ద రుచి తెలియలేదే, మొదట్లో ఏదో బాగానే ఉందని తెలుస్తుంది. కానీ అంతా అయ్యాక తెలుస్తుంది. ఇంకా చెబుతున్నారు ఇక్కడ, ఆ మళ్ళీ మళ్ళీ తిన్నందువల్ల, ఆ కర్మ వల్ల, అంటే ఆ పని వల్ల మనస్సులో ముద్ర ఇంకా గట్టిగా పడిపోతుంది, గాఢమైపోతుంది. అది లైట్గా పడిన ముద్ర ఘాటు లోపలికి గట్టిగా పడుతుంది. వాడు కనుక ఏదో స్వభావం వల్ల తిండిపోతుగడా అయితే, కొంతమంది ఉంటారు కదా తింటం ఆపలేరు, అది ఆ స్వభావం. అది అమ్మవారి సృష్టిలో, అయ్యవారి సృష్టిలోదే. వాడు చూస్తూ ఉండగానే 10 కొబ్బరి చిప్పలు తినేస్తాడు. వ్యక్తి స్వభావాన్ని బట్టి రుచి, కొంతమందికి కారం ఇష్టం ఉంటుంది, కొంతమందికి తీపి ఇష్టం ఉంటుంది, కొంతమందికి రకరకాల వెరైటీ. ఆ స్వభావం, సృష్టిలో ఉండేటటువంటి అద్భుతమైన స్వభావం వల్ల వాళ్ళ స్వభావాన్ని అనుసరించి వాళ్ళ పనులు ఉంటాయి. ఎప్పుడైతే ఇలా ఎక్కువ తింటాం మొదలుపెట్టాడో, కడుపులో వాడికి ఏదో ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం రాగానే అది మనస్సులో ఇంకో భావాన్ని కలిగిస్తుంది అని ఇక్కడ క్లియర్గా రాశారు. ఏమిటది, ఎందువల్ల అయింది, ఏం తిన్నందువల్ల అయింది, ఎక్కువ తిన్నానా, వాళ్ళు చెప్పినందువల్ల ఎక్కువ తినేసినట్టున్నా, ఇన్ఫ్లుయెన్స్ అయినట్టున్నా, లేకపోతే నాకు పడంది ఏదైనా తిన్నాను, ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది ఆ మనస్సు. సత్వగుణం గలవాడికే ఇలా జరిగితే వాడు తను ఎక్కువ తిన్నందువల్ల అయింది అని చెప్పి క్లియర్గా అర్థం చేసుకొని దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. ఇదే రజోగుణం గలవాడికి అయితే ఫస్ట్ మందేసుకుంటాడు, మందేసుకుని మళ్ళీ తింటాడు. అది అలా ఉంటుంది వాడి లక్షణం. ఇంకొకడు ఉన్నాడు తామస గుణం. వాడేమంటాడంటే, ఈ కొబ్బరి చిప్పలన్నీ తెచ్చి వాడు ఎందుకు నాకు ఇవ్వడం, వాడు ఇచ్చినందువల్ల కదా నాకు అయింది అని. కానీ లేకపోతే అసలు ఈ స్వామి ప్రసాదం వల్ల నాకు కడుపులో నొప్పి వచ్చింది, ఆంజనేయ స్వామి ప్రసాదం కదా వాడు తెచ్చాడు, ఆంజనేయ స్వామి ప్రసాదం నాకు తేడా చేస్తుంది అని పెట్టేసుకుంటాడు. వాడు తామస గుణం వాడు అన్నమాట. ఇలా ఇది చిగుళ్ళు వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఫాల్స్ ఒపీనియన్ బేస్డ్ జీవితం అయిపోతుంది వరుసగా. అందరికీ జరిగేదే ఇక్కడ చెబుతున్నారు. ఇంకా చెబుతున్నారు, ఒకడు మనకు అపకారం చేశాడు, అది మన మనస్సులోనే ఉండిపోయింది. ఇంత పని చేశాడా, ఎంత నమ్మాను వాడిని, వాడు నావాడు అనుకున్నానే, నేను ఇట్లా చేశాడా అని ఒక ఆలోచనలాగా మనలో ఒక రూపం తీసుకుంటుంది. రూపొందును అని ఇక్కడ రాశారు. బయట జరిగిన ఒక విషయం అది మన మనసులోకి ఎక్కించుకుని అదొక రూపాన్ని పొందింది, దానికి ఒక రూపం వచ్చింది. ఆ రూపంలో ఏముంటుంది, వాడు కనపడ్డప్పుడల్లా వాడు మనసులోకి వస్తాడు. వాడు మనసులోకి వచ్చినప్పుడల్లా ఇదంతా గుర్తొస్తూ ఉంటుంది. అప్పుడు ఇంకా ఊరుకోం మనం. అది ఆలోచన ఎప్పుడైతే లోపల వచ్చిందో, వాడెప్పుడో 10 మందిలో కనపడ్డప్పుడు వాడిని ఒక గుచ్చితే కానీ మనకు హాయిగా ఉండదు. వాడిని ప్రిక్ చేస్తాం, అవమానం చేస్తాం. అది వాడిలో కూడా మనకు ఎలా పనిచేసిందో వాడిలో కూడా అలాగే పనిచేస్తుంది.
అది ఇంకొక ఇన్సిడెంట్కి కారణమవుతుంది. ఆ సన్నివేశం మనకి ఇంకొక అపకారంగా తయారవుతుంది. అప్పుడు కలిగిన దుఃఖం ప్రతీకార వాంఛవి. ఇది నేను ఊరుకోకూడదు, నేను ఊరుకున్న కొద్దీ వాడు ఎక్కువ చేస్తున్నాడు, నేను ఆగుతున్నా, నేను సహించుకుంటున్నా, నేను వాడిని ఏం అనలేదు, అయినా కూడా వాడు నన్ను ఇలా మనకి ఎప్పుడూ జరుగుతూ ఉన్న విషయాలే ఇక్కడ మనకి చెబుతూ ఉన్నారు. ఇది కారణంగా మనం ఇంకో పని చేస్తాం, అది కారణంగా ఇంకో పని చేస్తాం. ఈ గ్రాఫ్ జంపులు చేసుకుంటూ మనకి జరగబోయే వాటికి ఇక్కడ పునాదులు వేసేస్తోంది. గ్రాఫ్ అయిపోయింది ఇది. ఒక ఎత్తు ఒక పల్లం, ఒక ఎత్తు ఒక పల్లం జరుగుతుంది. దాన్ని మళ్ళీ మనం ఇంకొక రియాక్షన్ చేస్తాం, మళ్ళీ దానికి రియాక్షన్, వడ్డీ చక్రవడ్డీ, చక్రవడ్డీ మీద చక్రవడ్డీ ఇలా పెరిగిపోతూ ఉంటుంది. అలా కాకుండా మనం ఇంకా ఏం చెయ్యొచ్చో మనం నెమ్మదిగా నిదానంగా నిజంగా తెలుసుకుందాం. అంటే ఇక్కడ ఇంకా ఏం చెబుతున్నారంటే, ఒక పని వల్ల ఒక భావం మనసులో కలిగితే ఆ భావం మరొక పనికి కారణం అవుతుంది. ఇట్లా కారణాలైన నిజమైన కారణాలు కిందకి దిగుతాయి. మనస్సులో నుంచి కిందకి దిగి ఊడలుగా శాఖలుగా పెనవేసుకుపోతాయి. ఎందుకు ఒకటి రెండు కాదుగా, ప్రతి వాళ్ళ గురించి మనకు ఒక ఒపీనియన్ అంటే చెడ్డదే అవ్వక్కర్లే, మంచిది కూడా. నా కొడుకు, నా కూతురు, నేను నాది అన్ని ఒపీనియన్స్ అన్నీ. నా కూతురు ఇట్లా చేసిందా, నా కూతురు ఎంత గొప్పదో, నే చెప్పిన మాట అన్నీ ఒపీనియన్స్. నా కూతురు నా మాట అసలు వినదండి, అది కూడా ఒపీనియనే. కూతురు అనేదే ఒపీనియను. అట్లా అల్లుకొని నా కొడుకండి నా మాట దాటాడండి, ఇవాళ ఇట్లా అనుకుంటాడు, రేపు నా మాట దాటాడని వాడికి హార్ట్ అటాక్ తెచ్చుకుంటాడు. ఏమన్నా అర్థం ఉందా ఇది అసలు? ఇంకొక మనిషిని గురించి, ఎదురుకుండా ఉన్న ఫ్లెష్ అండ్ బ్లడ్ని, ఒక మనిషిని గురించి వాడు ఫలానా అని మనం అనుకోవటమే ఇక్కడ మహామాయ, అంతకంటే ఇంకేమీ లేదు. అంత బాగా చెబుతున్నారంటే ఇక్కడ ఈ శాఖలన్నీ కొమ్మలన్నీ పెరిగిపోయి ఆ ఒరిజినల్ మూలంతో అల్లుకుపోతాయిట. మూలం అంటే ఆ వేళ్ల దగ్గర గట్టిగా అల్లుకుపోయి అల్లికలు చేపల వలలాగా అయిపోయి దాని మధ్యలో మన జీవితం చేప గిలగిలా వలలో కొట్టుకున్నట్టుగా కొట్టుకుంటూ ఉంటుంది అనే అక్షరాలు ఇక్కడ రాసేశారు. ఇలా మనం ఒక పని చేస్తే దాంట్లో నుంచి మనల్ని ఆకర్షించే అంశం ఇంకోటి పుడుతుంది. నాలుగుకి రుచి, చెవులకు మంచి సంగీతం. ఏమండి ఫలానా ఆయన పాడితే మళ్ళీ వినాలనుందండి, మళ్ళీ అన్నామా చచ్చామే. అనకుండా ఎట్లా ఉంటాం? అనకపోయినా కూడా చచ్చామే. ఎందుకంటే అనకుండా ఉన్నా అది మనసులోంచి పోదు, అన్నా మనసులోంచి పోదు. ఏం చేయాలి? ఎంత చక్కగా గైడెన్స్ తీసుకోవాల్సిన అవసరం మనకుందో ఇక్కడ చెప్తూ ఉన్నారు. నాలుగుకి రుచి కానీ, చెవులకి మంచి సంగీతం కానీ, ఇట్లాంటివి విన్నప్పుడు నెక్స్ట్ వచ్చేటటువంటి రియాక్షన్, మనం ఇక్కడ రియాక్షన్ అంటున్నాం కానీ ఇంకా కావాలి అనిపించేదాన్ని విషయము అని పెద్దవాళ్ళు అంటారు. దాన్ని విషయాకర్షణ అంటే విషయాల యందు ఇంద్రియాలకు ఆకర్షణ అనేది విషయము. ఆకర్షణనే విషయం అంటారని ఇక్కడ చెప్పారంటే, ముందు విషయము అని వచ్చినప్పుడు ఓహో ఇలా ఆకర్షణగా వచ్చేది విషయము, ఇంద్రియాలకు ఆకర్షణగా వచ్చేది విషయమని మనం అర్థం చేసుకోవాలని. అది చిగుళ్ళు తొడుగుతూ ఉంటుంది ఆకర్షణ. ఎందుకంటే మనం మళ్ళీ విన్నా ఆగదు, మళ్ళీ తిన్నా ఆగదు. ఎన్నిసార్లు చేసినా అది బాటంలెస్ పిట్ అయిపోయి మళ్ళీ మనల్ని ఆ ఊబిలోకి లాగుతూ ఉంటుంది. లాగిన కొద్ది ముద్రలు గట్టిగా పడిపోతూ ఉంటాయి. సమయం సందర్భం వాటికి, అంటే మంచి గాలి వెలుతురు నీళ్లు తగిలితే గింజ ఎలాగైతే చక్కగా మొక్క అవుతుందో మనలోనే ఉండవి అవసరానికి చక్కగా విచ్చుకుంటాయి. విచ్చుకున్నప్పుడు కర్మ అంతా కూడా బయటపడి మళ్ళీ అన్నీ అనుభవించాల్సి వస్తుంది. ఇట్లా కర్మలు ఫలితాలు పెనవేసుకొని ఒకదానికొకటి కారణాలై పనిచేయటం న్యాయంగా తన స్వభావం కారణంగానే జరుగుతుంది. ఒరిజినల్ ఏమిటి? మన స్వభావం. మన స్వభావానికి కారణం ఏంటి? మనలో ఉన్న త్రిగుణాల సమ్మేళనము, త్రిగుణాల కలయిక, రేషియో ఎట్లా ఉందో దాన్ని బట్టి ఆ స్వభావం ఏర్పడుతోంది అని చెప్పి ఇక్కడ క్లియర్గా చెప్పారు. ఇవన్నీ మనం మర్చిపోకుండా అయ్యో ఇలా అయితే ఎలా అని దిగులు పడకుండా ఫస్ట్ అసలు అయ్యో అనుకోకూడదు. దైవం ఉన్నాడు మనకి, మనం ఎలా బయటపడాలో కూడా, మనకున్న ప్రాబ్లం ఫస్ట్ చెప్తూ ఉన్నారు, ఎలా బయటపడాలో కూడా చెప్తారు. మన చేయి పట్టుకొని తీసుకుపోతాడు భగవంతుడు, ఎక్కడ దిగులు పడక్కర్లే. ఎందుకంటే మనం వేరు ఆయన వేరు కాదు. ఆయనే ఇలా వచ్చాడు. నాకు ఒక్కొక్కప్పుడు కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. అయ్యో తండ్రి ఇంత కష్టపెట్టుకుంటున్నావా నిన్ను నువ్వు అని. కలలో కష్టపడతామా?
డ్రామాలో యాక్షన్ చేస్తాం, కష్టపడతామా? లేదు కదా. నీకు కష్టం ఎందుకు ఉంటుంది? ఉండదు కదా అని మళ్ళీ నన్ను నేనే సర్దుకుంటూ ఉంటా. ఇక్కడ ఇంకా రెండో శ్లోకం అయిపోయింది మనకి. ఇక్కడ పురుషోత్తమ ప్రాప్తి యోగంలో సెకండ్ శ్లోకం అయిపోయింది. నెక్స్ట్ హెడ్డింగ్ వృక్షస్వరూపము అని వస్తుంది. ఇంతదాకా తెలుసుకున్న తర్వాత ఇంకా మీకేమనిపిస్తుంది? వృక్షం మొత్తం తెలుసుకోవాలని ఒక కుతూహలం వస్తుంది. ఆ కుతూహలము అనేదంటే మనకి ఏదో తెలియకపోతే తెలుసుకోవాలి, ఎక్కడో ఒక్కర్లే, మన మొగుడో పెళ్ళాము ఒక ఫోన్లో ఎవరితోనో అలాగా అవునా అండి అని ఏదో మాట్లాడంగానే మనం అయిపోతాం లోపల. ఎవరు, ఏమిటి, ఎందుకు ఫోను, ఏమైందిట, మనకెందుకు, ఎవరికి ఏమైతే మనకెందుకు న్యాయంగా. కానీ ఆ కుతూహలం మనల్ని నిలవనివ్వదు. ఆ కారణం తెలిసేదాకా అడుగుతాం, తిట్లు తిన్నా కూడా అడుగుతాం, వాళ్ళకి చెప్పడం ఇష్టం లేకపోయినా చెప్పించుకుంటాం. అది చెప్తూ ఉన్నారన్నమాట ఇక్కడ. ఆ కుతూహలం అనేది వృక్షపు లేలేత వేల లేత చిగుళ్ళలాగా మెరుస్తుంది అంటున్నారు. వేల చిగుళ్ళది. ఆ కుతూహలం అనేది నిన్ను సర్వనాశనం చేయడానికి రెడీగా లేత చిగుళ్ళలాగా మెరుస్తూ వృక్ష రూపాన్ని నీకు అందకుండా చేస్తుంది. నువ్వు ఏది కావాలనుకుంటున్నావో అది అందకుండా చేస్తుంది ఆ కుతూహలమే. అంటే ఏదో తెలుసుకోవాలనేటటువంటి కోరిక నెమ్మదిగా నాకు అక్కర్లేదు, నేను బాగానే ఉన్నాను, అది నాకు ఇప్పుడు ఆ ఫోన్నే వినకపోతే నాకు అసలు సమస్య లేదుగా. వినకుండా ఉంటే సరి, లేదనుకుంటే సరి. పక్కింటి వాళ్ళు ఎవరితోనో మాట్లాడుతున్నారు, నాకు సంబంధం లేదు కదా. ఇంట్లో వాళ్ళ గురించి కూడా అలాగే అనుకుంటే అలా మనల్ని మనం సర్దుకుంటూ పోవాల్సిన అవసరం ఉంది. కుతూహలం లేత వేల చిగుళ్ళతో, వేల లేజివుళ్లతో అన్నారు ఇక్కడ. ఒక్కటే మెరిసిపోతూ ఉంటుంది. వృక్షస్వరూపాన్ని నీకు అందనివ్వదు. అంతేకాకుండా అసలు దానికి క్లియర్గా ఒక రూపం ఉంటే కదా నువ్వు చూడగలిగేది. ప్రజ్ఞలకి రూపం ఉంటుందా, భావాలకు రూపం ఉంటుందా, ఊహించుకుంటావు. ఒక మనిషిని చూసి వీడు ఫలానా అనుకుని ఆ మనిషి రూపాన్ని నువ్వు రెండింటిని అతికిస్తున్నావు. కానీ వాడికి ఆ ప్రజ్ఞకు, ఆ ఊహ శక్తికి రూపం ఉంటుంది, ఎనర్జీకి రూపం ఉంటుందా? ఉండదు కదా. మనకు కూడా తెలుసు కదా. మరి వృక్షానికి మటుకు వృక్షంగా మనం భావించాం, కానీ వృక్షానికి రూపం ఎందుకు ఉంటుంది? సృష్టి శక్తుల సమన్వయ సమాహారం ఈ వృక్షం. మనం వృక్షం అని ఇక్కడ దేని గురించి చెప్పుకుంటూ ఉన్నాము? మహాశక్తులన్నీ కలిసినటువంటి శక్తి ఈ వృక్షం. దీనికి మొదలుండదు, చివరుండదు. భావాలకు, ఆవేశాలకి, సంకల్ప వికల్పాల కంటే మొదలు చివర ఉండవు అని ఇక్కడ చెప్పేశారు. ఒక దాని యందు మరొకటి అల్లుకుపోయి ఉంటాయి. సముద్ర కెరటాలకు మొదలేమిటి, చివరేమిటని ఎవరు చెబుతారు? ఒక స్వభావం నుంచి భావం పుడుతుంది, భావం నుంచి సంకల్పం పుడుతుంది, సంకల్పం నుంచి ఒక నిర్ణయం పుడుతుంది, ఆ నిర్ణయించి తను ఏం చేయాలి చేయటం మొదలుపెట్టేస్తాడు. ఆ కర్మ వల్ల స్వభావం బాగా ప్రచోదితమై, అంటే ఇన్స్పిరేషన్ అంటాం మనం. ఒక భావం, దాంట్లో నుంచి మళ్ళీ ఇంకో భావం పుట్టుకొస్తుంది. ఇది చక్ర భ్రమణము అంటున్నారు. ఇది రౌండ్గా తిరుగుతూ మెరిగో రౌండ్లో మనల్ని పడేస్తుంది. అదే ఆవృత్త మగును అంటే మెరిగో రౌండ్లో పడేసింది. ఈ వృక్షం అంతూ చూడటం మన వల్ల కాదు. దీన్ని చూడాలని మనం అనుకున్నప్పుడు కొమ్మ నుంచి రెమ్మకు, రెమ్మ నుంచి పండుకి, పండు నుంచి గింజకు, గింజ నుంచి మళ్ళీ చెట్టుకి. ఈ సర్కిల్ ఎండ్లెస్. ఇది తెలుసుకోవటం అవదు. అందువల్ల కుతూహలం అనేది మనల్ని ఎప్పుడు కూడా బాగు చేయదు. ఇంత మొత్తమైన కర్మబంధానికి కూడా ఈ చెట్టే కారణం కాబట్టి దీన్ని పీకి పారేయాలనేటటువంటి ఐడియా వస్తుంది. అది కూడా వ్యర్థమే. ఆ ప్రయత్నం కూడా ఫలించదు. నీ స్వభావంగా నీలో, నీ లోపల పాతుకుపోయిన ఈ వృక్షపు వేళ్ళని పెకలించి పారేయటం అనేది నీకు సాధ్యం కాని పని. ఎందుకంటే నువ్వు దేంతో దీన్ని తీయాలనుకుంటున్నావు? నీ మనస్సుతోనే కదా. ఈ వృక్షం అంతా నీ మనస్సులోనేగా ఉంది. ఆ చెట్టుని తీసేయాలనే ప్రయత్నం కూడా మనస్సులో, స్వభావంలో భాగమే కదా. మనస్సు కూడా నీ స్వభావంలో భాగమే కదా. నీ ప్రయత్నమే స్మరణ అయిపోతుంది. స్మరణ అయినప్పుడు దానికి ఎక్కువ బలం వస్తుంది, ఆ స్వభావానికి ఎక్కువ బలం వస్తుంది. కానీ నీ ప్రయత్నం ఫలించదు. నీ ప్రయత్నం ఇక్కడ స్మరణ అయినందువల్ల నీ శత్రువుకి ఎక్కువ బలం చేకూరుతుంది అని చెప్పేశారు ఇక్కడ. కాబట్టి ఈ మెరియో రౌండ్ నుంచి బయటపడాలంటే ఇది కాదు మార్గము. మళ్ళీ చెప్తూ ఉన్నారు. ఇంకా ఇప్పుడు 3వ శ్లోకం అయిపోయింది. నెక్స్ట్ హెడ్డింగ్ కోరిక అవసరము అనేది వచ్చింది. దీన్ని నువ్వు సాధించుకోవాలంటే
నేను ఒక ఆయుధం ఇస్తాను నీకు, అది అసంగము అనే ఖడ్గము. అంటే ఏమిటి? అసంగము అంటే సంగము లేకుండా ఉండటము, మనం దేనికి అతుక్కోకుండా ఉండటము, అటాచ్మెంట్ లేకుండా ఉండటము, మమకారం లేకుండా ఉండటం. మామ అనుకోండమ్మా, మామ అనుకోండమ్మా అంటే నాది, నా పిల్లలు, నా కుటుంబం అందరూ బాగుండాలి అని పూజలు చేస్తాం కదా, మామ అనుకోమని చెబుతూ ఉంటారు మనకి పురోహితులు. అలాగే మామాలు తీసి పక్కన పెట్టడమే. ఈ ఇంకొక విషయం చెబుతున్నారు ఇక్కడ, తెలుసుకోవడం అని మనం కూడా చాలాసార్లు చెప్పుకున్నాము. అవసరం వేరు, మనం కోరుకునేది వేరు అని తెలుసుకోవాలి. అది ఖడ్గానికి పిడి లాంటిది. అంటే పిడి అంటే మనం పట్టుకోవడానికి పనికొస్తుంది, పిడి లేకుండా కత్తిని ఎలా వాడలేం కదా. అది ఈ ఖడ్గానికి పిడి లాంటిది. ఏమిటంటే అవసరమేది, నేను కోరుతున్నది ఏది, రెండు ఒకటి కాదు అని తెలుసుకోవడం అన్నమాట. వేరే వేరే ఉన్నాయి, అయ్యో నేను అవసరమైన దాన్ని వదిలేసి ఇది అడుగుతున్నానేమిటి అని తెలుసుకోవడమే ఈ ఖడ్గానికి ఒక పిడి లాంటిది. మనం ఏదైనా కోరటం అనేది దేని మీద ఆధారపడి ఉందంటే మన ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంది. మన ఇష్టము, అయిష్టము, క్రోధము, పొగరు, ఇది నాకే కావాలనే లోభము, ఇతరులకు ఉన్నది అనే ఈర్ష్య, అన్నింటికి నేనే కర్తని, ఇక్కడ చేసేవాడిని నేనే, ఇవన్నీ కూడా స్వభావంలో దొంగల్లాగా బీజముల వలె దాగి ఉండును. అంటే బీజములంటే విత్తనాల్లాగా దాగి ఉంటాయి. అనుకూల పరిస్థితి రాగానే ఎలాగైతే ఆ గింజలో నుంచి మొక్క వచ్చేస్తుందో, అనుకూల పరిస్థితి అంటే ఆ గింజ ఎక్కడో పడిపోయింది, అది నేల మీదకి వెళ్ళి దొర్లుకుంటూ వెళ్ళింది, వాన పడింది, భూమిలో ఉన్న గింజకి వానబడి కాస్త ఎండపడ రాగానే మొక్క వచ్చేస్తుంది. అది అనుకూల పరిస్థితి ఆ గింజకి. అటువంటి అనుకూల పరిస్థితి రాగానే అవి మనలో ఉన్న ఈ దొంగల్లాగా బీజాల్లాగా దాగి ఉన్నవన్నీ కూడా పైకొచ్చి, అవసరాన్ని బట్టి పైకొచ్చి మన ఆలోచనల్ని అవి ఒక డైరెక్షన్ చూపిస్తాయి అంటున్నారు. నీ ఆలోచన సరళిని నియంత్రించునంటే ఒక పద్ధతిలోకి తీసుకొస్తాయి. ఇవి అవసరము. ఎందుకు అవసరం అంటే మనం ఎక్కడి నుంచి వచ్చామంటే మినరల్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి చెట్లు, జంతువులు వరుసగా వచ్చాము. జంతు లక్షణాలు ఉంటాయి మనిషి కొత్తగా వచ్చినటువంటి ఈ మృగం నుంచి వచ్చిన మనిషికి జంతు లక్షణాలు ఉన్నప్పుడు వాడిని ఒక పద్ధతిలో పెట్టాలంటే మనం ఇప్పుడు ఇవాళ అరిషడ్వర్గాలు అంటున్నాం. అరి అనేది శత్రువు, కానీ అవి షడ్వర్గాలు మాత్రమే. అంటే ఎంత మటుకు అవసరమో అంత మటుకు వాడుకొని వదిలేస్తే అవి షడ్వర్గాలే. వాటిని ఎప్పుడైతే వాటికి మన మీద అధికారం ఇస్తామో అప్పుడు అరిషడ్వర్గాలు అవుతాయి అవి. అది చెబుతూ ఉన్నారన్నమాట. నీ ఆలోచన సరళిని నియంత్రిస్తాయి అవి జంతు స్థితిలో ప్రాథమిక మానవునకు అంటున్నారు. మొట్టమొదట జంతువు నుంచి బయటకు వచ్చిన వాడికి అన్నీ కూడా అవసరమైన విషయాలట. దేనికి అవసరమైన విషయాలు? కన్స్ట్రక్షన్ ఆఫ్ పర్సనాలిటీ, తనను ఒక వ్యక్తిగా నిలబెట్టుకోవడానికి అవసరం నేచర్లో. అందుకే అవన్నీ కూడా ఉన్నాయి. ఏవి ఇబ్బంది పెట్టేవేవి కూడా లేవు సృష్టిలో. ఏవి అవసరమో, జంతు స్థితి నుంచి ఇప్పుడే మనిషిగా పుట్టాడు, ఆ జంతు లక్షణాలన్నీ ఉన్నాయి లోపల. వాడు తనని తను ఉద్ధరించుకొని ఒక మనిషిగా నిలబడాలంటే, ఒక వ్యక్తిగా నిలబడాలంటే, వ్యక్తిగా నిలబడిన తర్వాత వ్యక్తి సంస్కరణ తర్వాత చేసుకోవాలి. కానీ ఇప్పుడు వాడు మనిషిగా నిలబడాలంటే ఇవన్నీ కూడా అవసరం. కాబట్టి ప్రకృతిలో ఇవన్నీ ఉన్నాయి. కానీ ఆ కన్స్ట్రక్షన్ ఆఫ్ పర్సనాలిటీ అయిపోయిన తర్వాత ఇవి ఇంకా కూడా ఉంటే అవి తప్పకుండా మన ప్రగతికి అడ్డమే అవుతాయి. వాటిని ఇంకా ఉంచకూడదు. దానికి ఎగ్జాంపుల్ ఏం చెబుతున్నారంటే, పైన స్లాబ్ వేసేటప్పుడు కింద ఆ స్లాబ్ పడిపోకుండా కొన్ని పెద్ద పెద్ద దుంగల్లాంటివి అడ్డం పెడతారు, బోటు పెడతారు. వాటిని రాటలు అంటారు. ఇక్కడ రాశారు మాస్టర్ గారు. ఆ రాటలన్నీ విపరీతంగా పెట్టి అప్పుడు స్లాబ్ పోస్తారు. ఆ రాటలు ఉంటే మనం ఎట్లా ఉంటాం? అక్కడ పైన స్లాబ్ గట్టిపడిన తర్వాత అవన్నీ తీసేస్తేనే మనకు రూమ్లో ఖాళీ అనేది వస్తుంది, మన నివాస యోగ్యం అవుతుంది. అదే రకంగా ఈ రాటల్లాంటివే ఈ షడ్వర్గాలు కూడాను. ఎప్పుడైతే పైన కన్స్ట్రక్షన్ అయ్యి ఆ స్లాబ్ గట్టిపడి చక్కగా రూమ్ తయారైపోయిందో అప్పుడు ఆ రాటలు అవి తీసేసేయాలి. షడ్వర్గాల్ని తీసేసి పక్కన పెట్టకపోతే వ్యక్తికి చోటు ఉండదు అని ఇక చక్కగా చెబుతున్నారు. అవి
ఆ రాటను తొలగించి ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత అక్కడ ఉండటానికి మనకు వీలవుతుంది. అదేవిధంగా వ్యక్తిత్వము కూడా ఒక వ్యక్తిగా రూపొందాడు, ఒక వ్యక్తి అయినాడు. ఈ వ్యక్తికి ఏమేం కావాలో అవన్నీ ఉన్నాయి. ఇంకా రిఫైన్మెంట్ జరగాలి, అది వేరే విషయం. ఒక వ్యక్తిగా నిలబడిన తర్వాత ఇంకా రాటల్లాంటి కామక్రోధాదులు అవన్నీ కనుక ఉంటే అతనికి నివసించటానికే వీల్లేని పరిస్థితి వస్తుంది. ఏవి కన్స్ట్రక్షన్కి అవసరమో కన్స్ట్రక్షన్ అయిన తర్వాత అవి తీసేయాల్సి వస్తుంది. ఇది ఇక్కడ కూడా అంతే. వీటి విశేషాలు, ఈ వాసనా విశేషాలన్నిటినీ తొలగించుకోవాలి. అప్పుడే సరైన ఇంట్లో అతను పరిమితమైన ఇంటిలో నివసించును అంటున్నారు. పరిమితం అంటే అతను చిన్నదంటే తన శరీరం వ్యక్తిత్వం పెద్దగా పెరగల, జస్ట్ ఒక వ్యక్తిగా నిలబడ్డాడంతే. విశాలత్వం ఇంకా అతనికి రాలే. అందుకని ఒక పరిమితమైన ఇల్లు అంటున్నారు. ఆ వాసనా విశేషాలని తొలగించుకున్న తర్వాత ఒక కన్స్ట్రక్టెడ్ హ్యూమన్ బీయింగ్గా వాడు నిలుస్తాడు. సొంతిల్లు కట్టుకున్నవాడు దాన్ని వదలలేకపోవడం ఎట్లా అవుతుందో అదే రకంగా ఈ స్థాయిలో వ్యక్తి కూడా తన వ్యక్తిత్వ పరిధిని దాటి వెళ్ళలేడు. అది ఆ లిమిటేషన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఆ స్థితిలో వాడికి ఇప్పుడే జంతువు నుంచి మనిషికి వచ్చాడు, ఇవన్నీ వాడుకున్నాడు, ఒక నిలబడ్డాడు ఒక వ్యక్తిగా. ఆ వ్యక్తిత్వపు పరిధిని దాటాలన్నా కూడా మళ్ళీ కొంచెం వాడికి ఒక సహాయం కావాలి. ఇది తెలియటం మొదలైంది. ఈ స్థితిలో వ్యక్తిత్వపు వినియోగం ఏంటో అర్థం కావాలి వాడికి. వ్యక్తిత్వపు పరిధిని దాటి జంపు చేయాలని అనుకోవటం కాదు. ఈ వ్యక్తిత్వం వల్ల నాకేమిటి ఉపయోగము అని నెమ్మదిగా దాన్ని క్రాస్ చేయాలి అనేటటువంటి ఆలోచన వచ్చిందంటే, అది తెలియటం మొదలైందంటే ఇంకా ఆలోచన విధానమే మారిపోతుంది అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు ఇక్కడ. పురుషోత్తమ ప్రాప్తి యోగంలో మనం 4వ శ్లోకం చదువుకుంటూ ఉన్నాము. కోరిక అవసరము అనే హెడ్డింగ్ కింద. ఇది సగమే అయింది, నెక్స్ట్ మళ్ళీ చెప్పుకుందాము. 104 నెంబర్లో నెంబర్ 2 ఉందన్నమాట, కంటిన్యూయేషన్ ఉంది. ఇంకా 104 అయిపోలేదు. అది